ఈ లోకంలో జీవించిన కాలంలో ఎన్నో అద్భుతాలు చేశారు. ఒక్కొక్క అద్భుతము ఒక్కొక్క విధానంలో చేశారండి. స్టీరియో టైప్గా ఒకటే కాపీ పేస్ట్ లాగా దేవుడు ఎప్పుడు కూడా చేయలేదు. యేసయ్య దగ్గరకు వచ్చిన వాళ్ళు రకరకాల సమస్యలతో వచ్చేవారు. రకరకాల పరిస్థితుల్లో, వేదనలలో, బాధలలో, వ్యాధులలో వచ్చినప్పుడు ఒక్కొక్కరి విషయంలో దేవుని యొక్క అప్రోచ్, ఆయన పలికిన మాటలు కానీ, ఆయన చేసిన కార్యాలు కానీ చాలా యునిక్గా ఉన్నట్లుగా మనం గమనించగలం. దేవాది దేవుడు మనందరినీ చాలా యునిక్గా సృష్టించారు. దేవుని ప్రణాళికలు కూడా మన పక్షంగా యునిక్గానే ఉన్నాయి. దేవుడు చేసే కార్యాలు కూడా అలాగే ఉంటాయి మన జీవితంలో. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా స్వస్థత పొందిన అనేక మంది కుష్ఠరోగులను మనం గమనించగలం. కానీ ఒకానొక సమయంలో 10 మంది కుష్ఠరోగులు ఒక గుంపుగా ఆయనను అప్రోచ్ అయ్యారంట. చూడండి ఆ మాటలు, లూకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి 19వ వచనం వరకు మార్చి చదువుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి 19వ వచనం వరకు. లూక్ చాప్టర్ 17 వర్సెస్ 11 through 19. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, సమరయ గలిలయుల మధ్య వెళ్ళుచుండెను. 13వ వచనం, యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడ? నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. ఆయన ప్రయాణాలు క్యాజువల్గా చేసిన ప్రయాణాలు కాదండి. యేసు ప్రభు యొక్క ప్రతి ప్రయాణం కూడా ఇంటెన్షనల్ జర్నీస్. ఆయన ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళారంటే దారిలో ఆయన చేయాలనుకున్న కార్యాలు కొన్ని ఉండేవి. ఆ గమ్యస్థానానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కొంతమందిని ఆయన దృష్టిలో పెట్టుకొని కొంతమందిని స్వస్థపరచాలని, కొంతమందిని వారి జీవితాలలో మార్పు కలుగ చేయాలని ఆయన ఒక చక్కని నిర్దిష్టమైన ఆలోచనతో, ప్రణాళికలతో ప్రయాణాలు చేస్తూ ఉండేవారు యేసుక్రీస్తు ప్రభు. అండ్ జీసస్ వాజ్ సూపర్ బిజీ. చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు చాలా బిజీగా ఆయన పరలోక రాజ్య సువార్తను ప్రకటిస్తూ దేవుడు తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించే ఆ నిర్దిష్టమైన, ఆ శ్రేష్టమైన పనిలో యేసయ్య ముందుకు సాగుతున్న ఆ తరుణంలో 10 మంది కుష్ఠరోగులు, 12వ వచనం, ఆయన ఒక గ్రామంలోనికి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి. కుష్ఠరోగులు ఎవ్వరికి ఎదురుగా రావడానికి వీలే లేదండి. ఎందుకంటే ఆ కాలంలో కుష్ఠు వ్యాధి అనేది ఇట్ వాజ్ ఎ కంటేజియస్ డిసీజ్. అంటే ప్రక్కవారు ఎవరైనా కాంటాక్ట్లోకి వస్తే వారికి అంటుకుంటుంది అనమాట. అంటువ్యాధులు అంటారు కదా, అంటువ్యాధులు కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐకి వస్తూ ఉంటుంది, కంజక్టివైటిస్ అంటారు, కళ్ళ కలక అంటారు కదా. సో కంజక్టివైటిస్ ఈజ్ అ కంటామినబుల్ డిసీజ్. ప్రక్కవారికి చాలా త్వరగా అంటుకునే అంటువ్యాధి అని మనం చెప్పుకుంటాం. కంటేజియస్ డిసీజ్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. డయేరియా అనేది కూడా కంటేజియస్ డిసీజ్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ తర్వాత కొన్ని వ్యాధులు ఏంటంటే ఎవరికైనా వస్తే వారితో మనం టచ్లోకి వెళ్ళామంటే, కరోనా కూడా అలాంటిదే కదా. వ్యాధి వచ్చిన వారికి మనం కాంటాక్ట్లోకి వెళ్తే వారు వాడిన వస్తువులు మనం వాడినా కూడా వెంటనే మనకు వచ్చింది. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది, కోట్ల మంది ప్రజలు సఫర్ అయ్యారు కోవిడ్ ద్వారా. ఈ లెప్రసీ అనేది ఇట్ వాజ్ అ వెరీ హారిబుల్ డిసీజ్. ఎందుకంటే ఒక మనిషికి కుష్ఠరోగం వచ్చిందంటే ఆ మనిషి యొక్క వేళ్ళు, చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు ఇవన్నీ కూడా వాటి ఫామ్ని కోల్పోయేవన్నమాట. వాటి యొక్క షేప్ని కోల్పోయేవి, ఫామ్ని కోల్పోయేవి. దేహంలో ఉన్న ఆ వైరస్, ఆ వ్యాధి ఏదైతే ఉందో అది స్ప్రెడ్ అవుతూ వారి యొక్క రూపాన్ని మార్చేసి చాలా వికారంగా వారిని చేసేస్తూ ఉండేది. కుష్ఠు వ్యాధి గ్రస్తులను కుటుంబీకులు కూడా ఎంత ప్రేమ ఉన్నప్పటికీ వారి ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడేవారు కాదు. ఎందుకంటే కుష్ఠు వ్యాధి ఒకవేళ ఇంట్లో యజమానునికి, తండ్రికి వచ్చినా ఆ తండ్రిని ఇంట్లో పెట్టుకుంటే పిల్లలకు వస్తుంది, భార్యకు వస్తుంది. అందరూ కూడా అదే వ్యాధితో సఫర్ అయ్యి ఆ తర్వాత దీనస్థితిలో మరణించాల్సి వస్తుందని వారు ఖచ్చితంగా క్వారంటైన్ చేసేవారండి. ఊరి వెలుపట, ఊరి బయట ఈ కుష్ఠు వ్యాధి గ్రస్తులను పెడుతూ ఉండేవారు.
వారు చాలా దుఃఖంతో, చాలా అవమానంతో, ఆ తర్వాత చాలా ఒంటరితనంతో, అందరికీ దూరంగా సమాజానికి వెలుపట సఫర్ అవుతూ ప్రతి దినము కూడా ఒక నరకంలాగా వారు బాధపడుతూ బ్రతికే పరిస్థితులు ఈ కుష్టు వ్యాధిగ్రస్తులది. ఇంకోటి ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే కుష్టు వ్యాధిగ్రస్తులను గనక ఎవరైనా గమనించకుండా వారి దగ్గరికి వెళ్తూ ఉంటే వారు గట్టిగా ఒక కేక వేయాలి. ఏమనంటే అన్క్లీన్ అన్క్లీన్ అనే మాట ఒకటి వారు కేక వేయాలంటే మేము శుద్ధులంగా లేము, మేము మురిగ్గా ఉన్నాము అని వారు కేక వేసినప్పుడు ఎదుట ఉన్న వారికి అదొక అలాం లాగా మోగుతుంది అనమాట. ఓహో, వీరికి కుష్టు వ్యాధి ఉందన్నమాట, అందుకనే వారు పరిశుద్ధంగా లేరని మనకు ఒక సమాచారం ఇస్తున్నారు. కాబట్టి వి బెటర్ స్టే అవే ఫ్రమ్ దెమ్, వారికి మనం దూరంగా ఉండాలని ఎవరైనా తెలియకుండా వారి దగ్గరకు వెళ్ళినప్పటికీ వారిచ్చే సూచనను బట్టి దూరంగా బ్రతుకుతూ ఉండేవారు. ఇలాంటి కుష్టు వ్యాధితో బాధపడుతున్న 10 మంది వ్యక్తులు యేసు ప్రభు ఆ మార్గమున వెళ్తున్నారు అని తెలుసుకొని ఆయనకు ఎదురుగా వచ్చారంటే వారు ఒక ఆశతో వచ్చారు. ఏమనంటే, మాకు అద్భుతం చేయగలిగినది యేసయ్యే, మనుషులైతే మమ్మల్ని తృణీకరించారు, మనుషులు ఒకవేళ మేము దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నం చేసినా వారు దూరంగా వెళ్ళిపోయారు, ఎందుకంటే వారికి భయం మా వ్యాధి వారికి అంటుకుంటుందని. కానీ యేసయ్య వ్యాధులను శాసించిన దేవుడు, ఆయన మాటతోనే వ్యాధులు అనేకమైనవి మనుషులను విడిచిపెట్టి పారిపోయాయి. కాబట్టి మా వ్యాధిని చూసి ఆయన భయపడడు, మమ్మల్ని చూసి కూడా ఆయన తృణీకరించాడు. మేము చాలా ధైర్యంగా యేసు ప్రభు దగ్గరకు వెళ్ళొచ్చని ఆయనకు దగ్గరగా ఈ కుష్టు వ్యాధిగ్రస్తులు వెళ్ళినట్లుగా వాక్యంలో మనం గమనించగలం. కొంతమంది వ్యక్తులు ఒకవేళ మన స్థితిని బట్టి మనల్ని దూరం నుండి చూసి అవాయిడ్ చేయాలని ప్రయత్నం చేస్తారేమో. కొంతమంది మనల్ని దూరం నుండి చూసి ఈమె దగ్గరకు వచ్చిందంటే నన్ను అప్పు అడుగుతుంది కాబట్టి ఈమెకు కనబడకుండా వెళ్ళిపోదాము అని అవాయిడ్ చేసేవారు ఉంటారేమో. కొంతమందికి మనతో మాట్లాడడం, స్నేహం చేయడం ఇష్టం లేక మనల్ని దూరం నుండి చూసి మరొక దారిలో వెళ్ళిపోయేవారు, ముఖం త్రిప్పుకొని వెళ్ళిపోయేవారు ఉంటారేమో సమాజంలో. లేదంటే మనల్ని దూరంగా చూసి అమ్మో వీరితో మాట్లాడితే వారికి ఉన్న పేరు మాకు వచ్చేస్తుందేమో, వారి సమస్యలన్నీ మేము కూడా భరించాల్సి వస్తుందేమో అని మనల్ని చూసి భయపడి వెళ్ళిపోయేవారు చాలామంది సమాజంలో ఉండొచ్చేమో. కానీ యేసుక్రీస్తు ప్రభువును ఎవరైనా గనక సమీపిస్తే ఆయన వారికి దగ్గరగానే వస్తాడు తప్ప వారికి దూరంగా వెళ్ళాలని ఏనాడు కూడా ప్రయత్నము చేయరు. అందుకే దేవాది దేవుడు చెప్పిన మాట, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. ఎలాంటి స్థితిలో వచ్చినా, ఎవరొచ్చినా త్రోసివేయడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో అందుకే ఈ మాట యాకోబు భక్తుడు రాశాడు. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రండి, ముందు మీరు రండి. ఆయన వచ్చేసాడు పరలోకాన్ని విడిచిపెట్టి ఎప్పుడో మన కొరకు, మన రక్షణార్థమై యేసుక్రీస్తు ప్రభువారు 2023 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చి మన పాప ప్రాయశ్చిత్తార్థమై మన పాపమును, మన శాపమును ఆయన భరించి సిలువలో తన అమూల్యమైన రక్తాన్ని కార్చి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. దేవుడు చేయాల్సిందంతా చేశాడు. ఇప్పుడు చేయాల్సింది ఎవరు అంటే మనమే. మనం ఆయన దగ్గరికి వెళ్తే అంట దేవుడు మన దగ్గరికి వస్తాడు. ఈ సంవత్సరం అంతా ఎలా గడిచిపోయిందో కానీ నూతన సంవత్సరం కొరకు సిద్ధపడుతున్నాం. మనం ఒక తీర్మానం తీసుకుందాం. అదేంటంటే, దేవునికి నేను దగ్గరగా నువ్వెంత దగ్గరగా వెళ్తావో దేవుడు నీకు అంత దగ్గరగా వస్తాడు. హల్లెలూయా. ఎంతైనా దగ్గరగా ఉండగలిగిన దేవుడు, నీకెంత సమీపంగా ఉండాలని నువ్వు కోరుకుంటావో అంత సమీపముగా ఉండే దేవుడు మన దేవుడు. పిల్లలకి ఒక వయసు వరకు తల్లిదండ్రులు వారిని హగ్గిచ్చి వారిని ముద్దు చేస్తుంటే ఇష్టపడతారు. ఒకానొక వయసు వచ్చాక మీరు చూడండి, వాళ్ళకి కడుల్స్ అన్నా, ఆ తర్వాత ఆప్యాయత ముద్దులన్నా ఇష్టం ఉండదు. చికాకు పడిపోయి వదిలించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఒక్కొక్క ఏజ్లో, ఒక్కొక్క స్టేజ్లో పిల్లల యొక్క నీడ్స్ ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఇక 13-14 సంవత్సరాలు వచ్చేసరికి అమ్మ నాన్న వెనకాల పడాలని అనుకోరు. ఎందుకంటే వాళ్ళ సర్కిల్ వాళ్ళకు ఉంటుంది అనమాట, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకు ఉంటారు. వాళ్ళతో హ్యాంగ్ అవుట్ అవ్వాలి, వాళ్ళతో సమయం గడపాలి, వాళ్ళతో ఎంజాయ్ చేయాలి, జరుగుతున్న విషయాలని వారికి పంచుకోవాలనిపిస్తుంది. కానీ తల్లిదండ్రులు వెనకాల తిరగాలి, వారితో దగ్గరగా ఉండాలని కొన్నిసార్లు ఆ వయసుకు వచ్చిన తర్వాత పిల్లలకి అనిపించదు.
దేవాది దేవుడు ఎంత గొప్పవాడంటే అన్ని సమయాలలో దేవా నేను నీకే దగ్గరగా ఉండాలని ఆశిస్తున్నానని నువ్వు ఆయనను అంటి పెట్టుకొని ఉంటే ఆయన నీకు దగ్గరగా సమీపముగా ఉండి నీకు అవసరమైన ఆప్యాయత, నీకు అవసరమైన ఆదరణ, నీకు అవసరమైన ఆనందము, నీకు అవసరమైన ఆశీర్వాదము ఆయన అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. మేలు చేయక నీ ఉండలేవయ్యా అనే పాటలో నాకు ఒక మాట చాలా ఇష్టం అండి. ఆ మాట ఏంటంటే, నా ఆనందం కోరే, చాలా గొప్ప మాట అది. మన ఆనందం కోరేది ఎవరంటే దేవుడే. నిజంగా మన ఆనందాన్ని, కొంతమంది మన ఆనందాన్ని చూసి అసూయపడేవారు ఉంటారేమో, కొంతమంది మన ఆనందాన్ని చూసి ఈ ఆనందం ఎప్పుడు ఏడిపోయిపోద్దా అని కనిపెట్టే వాళ్ళు ఉంటారేమో, కొంతమంది మన ఆనందాన్ని చూసి రకరకాలుగా వెనకాల మాట్లాడుకునేవారు ఉంటారేమో. బట్ హూ థింక్స్ అబౌట్ అవర్ జాయ్? నిజమైన స్వచ్ఛమైన హృదయంతో నా ముఖంలో చిరునవ్వు ఉండాలని, నీవు నేను ఆనందంగా బ్రతకాలని కోరుకునేవారు ఎవరంటే అది మన యేసయ్య ఒక్కడేనండి. హల్లెలూయా. మన ఆనందం కోరే దేవుడు. ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు యేసయ్యకు దగ్గరగా వచ్చారంటే ఎందుకంటే వారికి తెలుసు, అప్పటి వరకు ఎవరైనా వ్యక్తులకు దగ్గరగా వెళ్ళడానికి వారు ప్రయత్నం చేసినా వారు అసహించుకొని తిట్టి, బహుశా మీ వ్యాధి మాకు కూడా అంటిద్దాం అనుకుంటున్నారా అని దూరంగా వెళ్ళిపోయిన వారు ఉన్నారేమో. కానీ వారికి తెలుసు, యేసయ్య దగ్గరకు వస్తే మాకు రిజెక్షన్ అనేది ఉండదు, యేసయ్య దగ్గరకు వస్తే మాకు అవమానం అనేది జరగదు, యేసయ్య దగ్గరకు వస్తే మాకు ఆదరణే దొరుకుతుంది, యేసయ్య వద్దకు వస్తే మాకేం కావాలో అది మేము పొందుకుంటాము అనే నమ్మికతోనే వారు వచ్చారు. సో ఫస్ట్ థింగ్ దే డెడ్ వాస్ దే కేమ్. మొట్టమొదటిగా వారు చేసిన కార్యం ఏంటంటే వారు వచ్చారు, యేసయ్యకు దగ్గరగా వచ్చారంట. వచ్చిన తర్వాత ఏం చేశారు? ఒక సెల్ఫీ దిగి వెళ్ళిపోయారా? యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత వారు ఏం చేశారు చూడండి. యేసయ్య దగ్గరకు వచ్చాక 13వ వచనం, లూకాసు వార్త 17వ అధ్యాయము 13వ వచనం, యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు, దే ఓపెన్ దేర్ మౌత్ అండ్ దే ఆస్క్డ్. వచ్చి చూసి వెళ్ళిపోలా, వచ్చి మా స్థితిని బట్టి యేసయ్యకి అర్థమవుతుందిగా మాకు కుష్ఠరోగం ఉంది, మాకు స్వస్థత కావాలని, కాబట్టి మేము అడగకపోయినా ఆయన ఇచ్చేస్తాడులే అని మౌనంగా లేరు. కొన్నిసార్లు వస్తాం కానీ అడగమండి మనం. కొన్నిసార్లు మనం అనుకుంటాం కావలసిన ఆయనకు తెలుసుగా ఇచ్చుకుంటాడులే. ఏంటంట? ఇచ్చుకుంటాడు. ఒక వ్యక్తి ఒకరింటికి వెళ్ళాడంట భోజనానికి వెళ్తే ఆయన మంచిగా భోజన ప్రియులు, దాదాపు ఉన్న కూర అంతా ఆయనకి వేసేసారు. సరే అంతా తిన్నాక ఇంటి ఇల్లాలు మరి అతిథి మర్యాదలు చేయాలని, ఇంకా కావాలండి, ఇంకా వడ్డించమంటారంటే వేసుకోండి తినుకుంటాడేమో చూద్దాం అంటున్నాడంట. కావాలంటే వేసుకోండి తినుకుంటాడేమో చూద్దామండి. అంటే ఆయన పరిస్థితి ఎలా ఉందంటే మీరు పెట్టినంతసేపు పర్వాలేదు అన్నట్లుగా ఉంది. కొన్నిసార్లు మన జీవితంలో దేవుని దగ్గరకు వస్తాం కానీ నోరు తెరిచి అడగడానికి మనకి ఇష్టం, అసలు ఏం అడగాలో క్లారిటీగా ఉండదు. కొన్నిసార్లు ఏం అడగాలో క్లారిటీయే. కొంతమంది మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి, ఏం చేయాలి? ఏదో ఒకటి చేసేయండి. ఏం చేయాలంట? ఏదో ఒకటి చేసేయండి ప్రార్థన. కొంతమంది స్పెసిఫిక్గా చెప్తారు, అక్క ఆధ్యాత్మికంగా ఎదగాలని కోరుకుంటున్నా ప్రార్థన చేయండి, అక్క రక్షణ పొందాలని ఆశపడుతున్నా ప్రార్థన చేయండి, ఇంటర్వ్యూకి వెళ్తున్నా దేవుడు విజయం ఇవ్వాలని ప్రార్థన చేయండి, గర్భఫలం కొరకు కనిపెడుతున్నాం దేవుడు గర్భం తెరవాలని ప్రార్థన. వెన్ యూ నో వాట్ యు నీడ్ and when you ask what you need, God will grant the desires of your heart. నీకు తెలుసా అసలు నీకేం కావాలో? నీకు తెలీదా? నీకే లేదా క్లారిటీ? షాప్కి వెళ్ళి ఏం కావాలండి అని అడుగుతారా? అడగరా? షాప్కి వెళ్ళగానే సేల్స్ విమెన్ మన దగ్గరకు వస్తారు, ఏం కావాలండి అంటారు కదా. ఏమోనండి నాకే తెలియదండి అంటే వాళ్ళు అంటారు, మీకు మేము ఏ సహాయం కూడా చేయలేమండి, ముందు కూర్చొని కొంచెం డిసైడ్ అవ్వండి, డిసైడ్ అయ్యి చెప్పండి, మీ రిక్వైర్మెంట్ని బట్టి మేము ఇస్తాము చూపిస్తామంటారు. అంతే కదండి. ఈ 10 మంది కుష్ఠరోగులు యేసయ్యకు ఎదురుగా వచ్చి దే న్యూ వాట్ దే నీడెడ్ అండ్ దే ఆస్క్డ్. నోరు తెరిచి అడిగారు. యేసయ్య దగ్గర అడగడానికి సిగ్గుపడక్కర్లా, సిగ్గు విడిచి అడగచ్చు. హల్లెలూయా. తండ్రి దగ్గర అడగడానికి ఎవరైనా సిగ్గుపడతారండి? స్ట్రేంజర్స్ దగ్గర అడగడానికి సిగ్గుపడతాం కదా, కొత్త వారి దగ్గర అడగడానికి సిగ్గుపడతాం, మొహమాట పడతాం. కొన్నిసార్లు ఎవరైనా మనకి తెలియని వారు కానీ సహాయం చేస్తారేమో అనే హోప్ ఉన్నప్పుడు ఒక విషయం అడుగుతానండి, మీకు ఇష్టమైతే చేయండి లేకపోతే లేదని ఒక హెజిటెన్సీతో ఒక సందిగ్ధంలో వెళ్ళి అడుగుతాం. మళ్ళీ వాళ్ళు నో అంటే ఆ రిజెక్షన్ కూడా కొంచెం నేనే తీసుకోవాలి కదా అని ఒక మిడిల్ గ్రౌండ్లో ఉన్నట్లు మైండ్ న్యూట్రల్గా పెట్టుకొని ఓకే అన్నా పర్వాలేదు, నో అన్నా పర్వాలేదని మనసును సిద్ధపరచుకొని అడుగుతాం.
కానీ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, పరలోకపు తండ్రి వద్దకు వెళ్ళినప్పుడు, ఒక తండ్రి దగ్గరకు బిడ్డ వెళ్ళి స్వేచ్ఛగా స్వాతంత్రంగా డాడీ నాకు ఇది ఇవ్వు అని ఎలా అడుగుతుందో అలా అడగాలి మనం. ఎందుకంటే తండ్రి దగ్గర మనకి కాకపోతే ఎవరికి ఉంటుంది హక్కు? హల్లెలూయా, మనకు ఉంటుందండి హక్కు. ఎందుకంటే తండ్రి బిడ్డలం కదా. యూ అండ్ ఐ హ్యావ్ ద రైట్. యూ కెన్ ఆస్క్. నువ్వు అడగచ్చు తండ్రిని నోరు తెరిచి, హృదయం విప్పి దేవునితో పంచుకోవచ్చు. నువ్వు నీ అవసరతలు ఏంటో ఆయనకు నువ్వు చెప్పాలి. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, రెండవ అంశము, వారు అడుగుతున్నారు. మీరు అడుగకనే పొందకయున్నారనే మాట ఉంది. కొన్నిసార్లు ఆశీర్వాదాలు ఎందుకు పొందట్లేదంటే, దేవుడి దగ్గర బోల్డ్ అంత ఉంది, దేవునికి ఇవ్వాలని కూడా ఉంది, కానీ మనం అడగక పొందట్లేదు. అర్థమవుతుందా? అడగడం కూడా తెలియాలి. అర్థమవుతుందండి? అడగడం కూడా చేత కావాలి. అడగడం చేత కాకపోతే పొందుకోవడం అనేది రాదు మనకి. అడగడం చేత అవ్వాలి. నా సాక్ష్యం నేను చెప్పగలను. నా జీవితంలో దేవుడు చేసిన కార్యం, నేను ఒక టీనేజ్ గర్ల్గా రక్షణ పొందిన తర్వాత, ఒక సామాన్యమైన మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే మాది. ఫ్లైట్ జర్నీస్ అంటే ఆ రోజుల్లో రిచ్ పీపుల్కి తప్ప మామూలు వాళ్ళు ఎవరు ఎఫర్ట్ చేయలేని పరిస్థితి. అప్పుడే నేను బాప్తిస్మం తీసుకున్నాను. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మా తండ్రి గారు సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఇచ్చారు మందిరంలో. అది కూడా ఒక వేరే ఊర్లో, చిన్న విలేజ్లో సంఘంలో వాక్యం చెప్పమని అవకాశం ఇచ్చినప్పుడు, ఎందుకు చెప్పానో తెలీదు, ఆలోచన ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు, కానీ దేశ విదేశాలలో దేవుని సువార్త కొరకు చాలా దేశాలు వెళ్ళి దేవుని మాటలు ప్రకటించాలని నాకు ఆశ ఉందండి. నా కొరకు ప్రార్థన చేయండి అని అడిగానండి. ఆ ప్రార్థన నేను చేసేటప్పటికి మా ఫ్యామిలీలో, మా తండ్రి వైపు కానీ మా తల్లి వైపు కానీ ఒక్కరు కూడా ఫ్లైట్ ఎక్కల. అందరూ మళ్ళీ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, అందరూ మంచి స్థితిలో ఉన్నవారు. అప్పటి వరకు ఎవరు ఎక్కలేదు మా కుటుంబంలో. అప్పటి వరకు సువార్త కొరకు కూడా ఎవరు విమాన ప్రయాణాలు కూడా చేయలేదు. మా తల్లిదండ్రులు కూడా వెళ్ళలేదు. అండ్ ఇట్ వాజ్ అ వెరీ వెరీ డిస్టెంట్ డ్రీమ్. చాలా అది మామూలుగా సాధ్యం అయ్యే విషయం కాదండి. కానీ దేవుడు ఎందుకు ఆశ పెట్టాడు నా మనసులో, నాకే తెలియదు ఆశ ఎలా పెట్టాడో. కానీ ఆశ నా హృదయంలో పెట్టి నాతో అడిగించాడు దేవుడు. తెలుసా, నేను ఇంటర్మీడియట్లో హాస్టల్లో చదువుతూ ఉన్నప్పుడు, కూకట్పల్లిలో నా హాస్టల్ ఉండేది. మా హాస్టల్ పక్కన బేగంపేట్ ఎయిర్పోర్ట్ విమానాశ్రయం ఉండేది. ఆ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్స్ వెళ్తూ ఉండేవండి ఆకాశంలో. మేమేమో గ్రౌండ్లో, స్టడీ అవర్స్లో గ్రౌండ్లో కూర్చొని చదువుకుంటూ ఉండేవాళ్ళు. ఆకాశంలో ఈ రోజుల్లో అంటే మనకు ఫ్లైట్లు ప్రతి 10 నిమిషాలకు ఒక ఫ్లైట్ వెళ్తుంది కాబట్టి మనం ఏం పెద్ద వింతగా చూడం. ఆ కాలంలో ఫ్లైట్ అనగానే ఆకాశంలో ఫ్లైట్ వెళ్తుందని అందరూ అబ్జర్వ్ చేసేవారు, ఎందుకంటే తక్కువగా తిరిగే ఫ్లైట్లు. సో నేను చదువుతూ ఉండగా సడన్గా ఎప్పుడైనా ఆకాశంలో చూడగానే రెడ్గా లైట్ బ్లింక్ అవుతా ఫ్లైట్ వెళ్తూ ఉండేది. వెళ్తూ ఉంటే చదువుతున్న నేను అలా బుక్ మూసేసి 2 నిమిషాలు, ఏసయ్యా ఒక్కరోజు నేను ఆ ఫ్లైట్లో ఎక్కి నీ సువార్త ప్రకటించడానికి నేను వెళ్ళాలి, నాకు సహాయం చేయవా అని ఒక చిన్న ప్రార్థన చేసుకొని మళ్ళీ నేను కంటిన్యూ అయ్యేదానండి. ఇలా నేను ఎన్ని ఫ్లైట్లు చూసి ప్రార్థన చేశానో నాకే తెలుసు. హృదయంలో ఆశ ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. నాకు ఎవరు చెప్పలేదు ఆ మాటలు. నేను ఏదో బుక్ చదివో ఎవరో లైఫ్ చూసో కూడా నేను ఇన్స్పైర్ అవ్వలేదు. బట్ దట్ వాజ్ అ డిజైర్ దట్ గాడ్ పుట్ ఇన్ మై హార్ట్. నా చిన్న హృదయంలో, నా లేత హృదయంలో దేవుడు విశ్వాసంతో పెట్టిన ప్రార్థన అది. అడగడం నా వంతని అడిగాను అంతే. తండ్రిని అడిగాను. ఈరోజు నా పరలోకపు తండ్రి నా ఆశను, నా హృదయ వాంఛను ఆయన నెరవేర్చాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తండ్రి దగ్గరకు వెళ్ళి అడగడం మన బాధ్యత అంతే. తండ్రి దగ్గరకు వెళ్ళి అడుగు అంతే. తండ్రి చూసుకుంటాడు. తండ్రి ఎలా చేస్తాడో ఆయన చూసుకుంటాడు. ఎలా నెరవేరుస్తాడు, ఎప్పుడు నెరవేరుస్తాడు, నీకు నీ జీవితంలోకి ఎలాంటి వ్యక్తులను పంపించి పరిస్థితులను ఎలా సమకూర్చి చేస్తే తండ్రి చూసుకుంటాడు. అది ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ ఆస్క్ అంతే. ఈ కుష్టు వ్యాధిగ్రస్తులు 10 మంది యేసయ్య ఎదుటికి వచ్చి వారు అడుగుతున్న మాట, యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేశారండి. ఇట్ వాజ్ అ డెస్పరేట్ క్రై. సఫరింగ్ పీపుల్ మామూలుగా స్టైల్గా ఫ్యాన్సీగా అడగరండి. నిజంగా కష్టంలో ఉంటే వారి హృదయంలో నుంచి వచ్చే ఆర్తనాదాలు ఒక కేకలాగే ఉంటాయి. మనకు తెలుసు కదా, మనకు అన్నీ బాగున్నప్పుడు మనం చేసే ప్రార్థనలకి, నిజంగా ఇబ్బందిలో ఉన్నప్పుడు మనం చేసే ప్రార్థనలకి ఆ తేడా ఉంటుంది ఖచ్చితంగా. ఇట్ వాజ్ అ డెస్పరేట్ క్రై ఫ్రమ్ 10 సఫరింగ్ పీపుల్.
10 మంది అత్యంత దీన స్థితిలో వ్యాధితో సతమతమవుతూ దేహము కృషించిపోతూ ఉండగా ఇక మాకు ఏ ఆశ లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు మా దారిలో వచ్చాడు. హీ ఈజ్ అవర్ ఓన్లీ హోప్. మా ఒకే ఒక నిరీక్షణ ఆయనే. ఆయన మీద నమ్మకం పెట్టుకొని అడుగుతాం. బిగ్గరగా కేకలు వేశారంట. అంటే ఏసై అటెన్షన్ వారి మీద పడాల. ఆ రోజు ఫిక్స్ అయిపోయారు ఏమనంటే, ఏసై ఎదుటికి వెళ్తాం, ఆయన కళ్ళు పడాల్సిందే మా మీద. ఆయన ఒకవేళ చూడకుండా బిజీగా ఉన్నా మా కేకలైనా వినబడేటట్లు మేము కేకలు. వారిలో ఉన్న పట్టుదల ఒకసారి చూడండి. దే వర్ వెరీ వెరీ స్ట్రాంగ్. గ్రేట్ ఎక్స్పెక్టెన్సీతో వారు ఉన్నారు. చాలా బలంగా ఆ రోజు దేవుని కార్యం ఏదో ఒకటి చూడాలని వారు ఎదురు చూస్తా, నీ ఎక్స్పెక్టేషన్ బట్టి దేవుడు నీ కార్యాలు జరిగిస్తాడు. కొంతమంది మందిరానికి వచ్చి ఏ ఎక్స్పెక్టేషన్తో వస్తారు తెలుసా? దేవుడు నాకు ఏమీ చెయ్యడు అని ఎక్స్పెక్టేషన్తో వస్తారు. వారు ఏమీ పొందుకోరు. దేవుడు నాకేమీ చేయరు, అందరికీ చేస్తాడు కానీ అనుకుంటున్నావు, నీకేమీ చేయడు దేవుడు. దేవుడి వల్ల నాకు కష్టం వస్తుందని అనుకుంటున్నావా, నీకు అదే వస్తుంది. ఎందుకంటే నువ్వు అదే నమ్ముతున్నావు కాబట్టి, నువ్వు అదే పలుకుతున్నావు కాబట్టి. వాట్ వీ స్పీక్ మ్యాటర్స్, వాట్ వీ బిలీవ్ మ్యాటర్స్. మనం ఏం పలుకుతామో ఆ మాటల్లో శక్తి ఉంది. మనం ఏమి నమ్ముతామో ఆ నమ్మికలో శక్తి ఉంది తెలుసా? సో బిలీవ్ ద రైట్ థింగ్స్, స్పీక్ ద రైట్ థింగ్స్. సరైన మాటలు మాట్లాడడం నేర్చుకోవాలా, సరైనవి నమ్మడం నేర్చుకోవాలా. ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు థింగ్స్ అబౌట్ గాడ్. దేవుని గురించిన విషయాల వద్దకు వచ్చినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఈ 10 మంది కుష్ఠరోగులు మొట్టమొదటిగా వచ్చారు, రెండవదిగా అడిగారు, మూడవదిగా యేసయ్య ఇప్పుడు వారికే అసైన్మెంట్ ఇచ్చారండి. యేసయ్య వారికి ఒక అసైన్మెంట్ ఇచ్చారు. చూడండి యేసయ్య ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే 14వ వచనం, ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనుపరచుకొనుడని వారితో చెప్పెను. యేసుప్రభు వెళ్ళి ముట్టడం కానీ, వారి మీద ఏదైనా నీళ్లు జల్లడం కానీ, దెర్ వాస్ నథింగ్. అట్లాంటి ఫిజికల్ టచ్ కానీ అలాంటిది ఏమీ జరగలేదండి. సింపుల్గా ఒక మాట, మీరు వెళ్ళండి యాజకులకు కనుపరుచుకోండి. అసలు కుష్ఠవ్యాధితో ఉన్నవాళ్ళు మనుషుల దగ్గరికే వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే వారి వ్యాధి వేరే వారికి అంటుకుంటుంది కాబట్టి వారు పాలెం వెలుపట, ఊరి వెలుపట ఉండాల్సిన ఆ దురదృష్టకరమైన స్థితిలో ఉన్నారు. యాజకులు అంటే ఎవరండి? పరిశుద్ధంగా ఉండేవారు, తమ్మును తాము కాన్సిక్రేట్ చేసుకున్నవారు దేవునికి. ఇప్పుడు యాజకులకు వెళ్ళి కనుపరుచుకొని మన యేసయ్య ఎందుకు చెప్పారంటే, శుద్ధులైన వాళ్ళే వెళ్ళి యాజకులకు కనుపరుచుకోవాలి. ఇంకా శుద్ధులు అవ్వలా, దేవుడు అంటున్నాడు ముందు వెళ్ళండి అంటున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు విశ్వాసంతో క్రియ చేస్తే అద్భుతం జరుగుతుంది. కొన్నిసార్లు దేవుడు మనకు అద్భుతం చేయకముందు మన నుండి ఒక కార్యం మనకు ఒక అసైన్మెంట్ ఇస్తారు. మన పని మనం చేసేస్తే ఆయన చేయాల్సిన కార్యం ఆయన చేసేస్తారు. మన సంగతి ఎలా ఉంటుందంటే, నేను ఇంట్లోనే కూర్చుంటాను యేసయ్య, ఎగ్జామ్ కూడా రాయను, హాల్ టికెట్ కూడా తీసుకోను, కానీ ఫస్ట్ క్లాస్లో నన్ను పాస్ చేయను ఆయన అన్నట్టు ఉంటుంది. చూసారండి అలాంటి వాళ్ళు కొంతమందిని? రాయరంట, చదవరంట, కాలేజీకి వెళ్ళరంట, హాల్ టికెట్ తీసుకోరంట, పెన్ను కూడా పట్టుకోరంట, ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోవాలి. ఇంపాసిబుల్, జరగదు అది. నీ పిచ్చి ఆలోచన అంతే, నీ భ్రమ తప్ప ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఇప్పుడు యేసయ్య వారికి ఒక అసైన్మెంట్ ఇచ్చాడండి ఏమనంటే, మీరు ఎదురుగా వచ్చి అడుగుతున్నారు కదా, మీ విశ్వాసానికి ఒక చిన్న పరీక్ష పెడుతున్నా, ఆ పరీక్షలో మీరు నెగ్గి మీ విశ్వాసం ఉందని చూపించండి, మీకు వెంటనే వచ్చేస్తుంది అద్భుతం. సో దే హ్యావ్ టు వాక్ విత్ ఫెయిత్ నౌ. ఎంత విశ్వాసం ఉంటేనో వాళ్ళు నడవగలరు, లేకపోతే నడవలేరు. కొంచెం డౌట్ ఉన్నా వారు ఎక్కడున్నారో అక్కడ ఆగిపోతారు, ఆగిపోవాల్సిన పరిస్థితి. కానీ గొప్ప విషయం ఏంటంటే 10 మంది నడవడం స్టార్ట్ చేశారు. 10 మంది నడవడం, ఒకరిని చూసి ఒకరు మోటివేట్ అయింటారు ఖచ్చితంగా. అద్భుతం మాకు జరగాలంటే మాకు జరగాలి, దేవుడు మాకు కూడా కార్యం చేయాలి, యేసయ్య చెప్పిన మాట నెరవేరుస్తామని దే స్టార్టెడ్ డిస్ప్లేయింగ్ దేర్ ఫెయిత్. నువ్వు విశ్వాసాన్ని గూర్చి నువ్వు చెప్పాల్సిన సమయం ఒకటి వస్తుంది సాక్ష్యంగా, నేను దేవుని యందు విశ్వాసం ఉంచానండి, దేవుడు ఇలా కార్యం. కానీ నువ్వు విశ్వాసాన్ని క్రియలలో చూపించాల్సిన సమయం కూడా వస్తుంది. అది బహుశా ఎవరు చూడకపోవచ్చు, కానీ నువ్వు క్రియల్లో చూపించినప్పుడు ఇక్కడ నిలబడి మాటలతో సాక్ష్యం చెప్పడానికి అవకాశం వస్తుంది. అర్థమవుతుందండి? Sometimes you have to act with faith when no one watches you. కానీ అప్పుడు నీకు జరిగిన కార్యాన్ని బట్టి పబ్లిక్గా నువ్వు దేవుని సన్నిధిలో నిలబడి సాక్ష్యం చెప్పే కృపిస్తాడు దేవుడు. ఈ 10 మంది
యేసయ్య చెప్పారు అంతే, వెళ్ళండి మిమ్మల్ని మీరు కనుపరుచుకోండి యాజకుల కంటే. యేసయ్య ముందే వారికి విశ్వాసం ఉందని చూపిస్తున్నారండి. వాళ్ళు నడవడము ప్రారంభించారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను. దేవునికి ఇష్టులై ఉండాలి అనే ఆశ ఎంతమందికి ఉంది? ఇష్టులకి బెస్ట్ అంతా ఇస్తాం కదా. ఇష్టమైన వారికి మన దగ్గర ఉన్న శ్రేష్టమైనవి, ఇష్టమైన వారికి ఒక స్పెషల్ కోటా ఉంటుంది, అవునా కదా? ఇష్టమైన వారు, అమ్మకి ఇష్టమైన బిడ్డ అంటే 2 ముక్కలు ఎక్స్ట్రా ఉంటాయి వాళ్ళ ప్లేట్లో కదా. మన ఫ్రెండ్స్లో ఇష్టమైన ఫ్రెండ్కి మనం ఇచ్చే గిఫ్ట్లు కూడా చాలా స్పెషల్గా, మనం చూపించే కేర్, అటెన్షను చాలా డిఫరెంట్గా. దేవునికి ఇష్టలకి వచ్చే ఆశీర్వాదాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయండి, చాలా వ్యత్యాసంగా ఉంటాయి. అందరికీ ఇస్తాడు దేవుడు, అందరిని ఆశీర్వదిస్తాడు ఆయన ఆశ్రయించేవారు. కానీ ఆయనకి ఇష్టలుగా ఉండేవారికి దేవుడు చేసే కార్యాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. కానీ దేవునికి ఇష్టలు ఎవరు ఉంటారంటే విశ్వాసం కలిగిన వారే ఆయనకు ఇష్టలు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసము ఉందా? విశ్వాసము కనుపరిచామా ఈ సంవత్సరంలో? విశ్వాసం లేకుండా ఎన్నిసార్లు మాట్లాడాం? ఇది సెల్ఫ్ చెక్ అన్నమాట. ఏం చెక్? ఎవరిని వారే పరీక్షించుకోవాలి. నాకు తెలుసు నేను విశ్వాసం లేకుండా ఎప్పుడు మాట్లాడాను. మీకు తెలుసా మీరు విశ్వాసం లేకుండా ఎప్పుడు మాట్లాడారో? తెలుసు. మన అంతరంగానికి బాగా తెలుసు. బలహీన సమయాలలో, తొందరపాటుతో, నిరాశలో విశ్వాసం లేనట్లే మాట్లాడతాం కొన్నిసార్లు కదా. దేవుడు షాక్ అవుతాడేమో అప్పుడు చూసి. విశ్వాసి అనుకున్నానే, నా మీద చాలా నమ్మిక ఉందనుకున్నానే, ఇంత లేదంటే విశ్వాసం లేని స్థితిలో ఉందా వీరి పరిస్థితి అని దేవుడు ఒకవేళ నిరాశపడినా లేదంటే ఆశ్చర్యపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయేమో బహుశా ఈ సంవత్సరంలో మన జీవితంలో. ఈ వ్యక్తులు 10 మంది కుష్ఠరోగులు విశ్వాసంతో అడుగులు వేయడం ప్రారంభించారు. ఎందుకంటే వారు నమ్మారంతే. నడుస్తూ ఉండగా మాకు అద్భుతం జరుగుతుంది, నడుస్తూ ఉండగా మా వేళ్ళు, మా కళ్ళు, మా ముక్కు, మా స్కిన్, మా బాడీ అంతా దాని ఒరిజినల్ ఫామ్లోకి చేస్తాడు దేవుడు కార్యం. చేశాక నడవడం కాదు, నడుస్తూ ఉంటే విశ్వాసంతో అడుగులు వేస్తూ ఉంటే చేస్తాడు అద్భుతం. మనం ఏమంటాం? ముందు అద్భుతం చేయే, అప్పుడు నడిచేస్తాను. నడవడం కాదయ్యా, పరిగెట్టేస్తాను కదండి. మన విశ్వాసం ఎలా ఉంటుందంటే ముందు చేసే నాయన పరిగెట్టేస్తాను. దేవుడు అంటాడు ముందు నడు, విశ్వాసంతో కూడగట్టుకో, శక్తి కూడగట్టుకొని, బలము కూడగట్టుకొని, మోటివేట్ యువర్ సెల్ఫ్, విశ్వాసంతో నింపుకొని వేయి, అడుగులు వేయి. ముందు నిన్ను పరుగులు పెట్టిస్తాను, నేను పరుగులు పెట్టిస్తాను, నీ జీవితంలో అద్భుత కార్యం నేను చేస్తాను. దేవుడు డిమాండ్ చేసిన డిస్ప్లే ఆఫ్ ఫెయిత్ వీరు 10 మంది కూడా పాస్ అయిపోయారండి. 10 మంది విశ్వాసాన్ని చూపించారు దేవునికి. దేవుని యొక్క ఇంప్రెషన్ వారు పొందుకున్నారు. వెంటనే వారు నడుస్తూ ఉండగా చూడండి ఆ మాట, వారు పొందుకున్న అద్భుతము. 15వ వచనం, 14వ వచనం చివరి భాగం, వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ఇది ఎంత అద్భుతంగా ఉండుంటుందో. వెళ్తూ ఉండగానే స్వస్థత పొందుకున్నారు. అండ్ ఫైనల్ పాయింట్, స్వస్థత పొందుకోగానే ఇక్కడుంది అసలు విషయం. స్వస్థత పొందుకోగానే మీరు వెళ్ళండి స్వస్థత అయిపోద్దనగానే వారిలో ఒకరిగా మనం ఉంటే యూ కెన్ ఇమాజిన్, నాకు ఇప్పుడు అద్భుతం అయిపోద్ది, నేను వెళ్ళగానే నా పిల్లల్ని కలుసుకోవాలా, నా భార్యని కలుసుకోవాలా, మా అమ్మ నాన్నకి కనబడాలి, మా ఫ్రెండ్స్కి కనబడాలి, నాకు ఇష్టమైన బిర్యానీ తిని ఎంతకాలం అయిపోయింది, ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే తినాలి, అది చేయాలి, ఇది చేయాలి. దే హ్యాడ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దేర్ మైండ్. ఖచ్చితంగా వారి మనసులో ఎన్నో ఆలోచనలు మెదలాడి ఉండుంటాయి కదా. ఇది ఎలా ఉంటుందంటే లాటరీ టికెట్ కొని, కొంతమంది లాటరీలు వేస్తూ ఉంటారు కదా, ఇంకా అది వాడి పేరు కూడా తగలదు, కానీ 5 కోట్లో 10 కోట్లో వస్తే నేను ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలని మొత్తం రాసేసుకుంటారు కొంతమంది. అలా ఉంటుంది. ఇంకా నీకు రాలేదు, అసలు వస్తుందని కూడా నాట్ ష్యూర్, కానీ వచ్చేస్తే ఏం చేయాలని కూడా ప్లానింగ్ వేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు వీరికి యేసయ్య చెప్పిన తర్వాత అద్భుతం జరగక మానదు,
అద్భుతం అయిపోద్ది. ఇప్పుడు అయిపోగానే అలా యాజకులకు కనుపరుచుకొని వాట్ నెక్స్ట్, బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేసి ఉంటుంది. ఎందుకంటే అప్పటి వరకు వారు వెయిట్ చేసిన ఆ అద్భుతం, దేని కొరకు డెస్పరేట్గా వెయిట్ చేశారో అది యేసయ్య చేసేస్తున్నాడు కదా, దీని తర్వాత మేము చేయాల్సినవి ఏంటని వాటి మీదకి వెళ్ళిపోయిందండి ఫోకస్. ఇక్కడ ఎవరి నుండి అద్భుతం పొందుకున్నారో ఆయన మీద లేదు ఫోకస్. ఇక్కడ నుండి ఫోకస్ అక్కడికి షిఫ్ట్ అయిపోయింది. అద్భుతం పొందుకునే వరకు కేకలు వేసి మమ్మను కరుణించమని కేకలు వేసిన వీరి ఫోకస్ వెంటనే షిఫ్ట్ అయిపోయింది. ఒక్కసారి వెనక్కి వచ్చి యేసయ్య నీ కృతజ్ఞతాస్తుతులని చెప్పి వెళ్ళిపోయింటే చాలా బాగుండేది. కానీ 10 మందిలో 9 మంది చేయలేకపోయారు. ఒక్క వ్యక్తి వచ్చాడంట. చూడండి ఆ మాట, 16వ వచనం, గొప్ప శబ్దముతో దేవుని మహిమ వారిలో ఒకడు, 15వ వచనం, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిల పడెను. వాడు సమరయుడు. వాట్ అ గ్రేట్ఫుల్ హార్ట్! ఎంత కృతజ్ఞత కలిగిన హృదయం! ఒక్కసారి ఆలోచించు. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచడం. ఐఎమ్ షూర్ మిగతా వాళ్ళందరూ కూడా అరుచుంటారా? గట్టిగా అరుచుంటారండి, విజిల్స్ వేసి ఉంటారేమో. వారికి పొందిన అద్భుతాన్ని ఒక్కొక్కరు వారి ఓన్ వేలో సెలబ్రేట్ చేసుకొని ఉంటారు. వాళ్ళలో ఉన్న సంతోషాన్ని, ఆ జాయ్ని కంటైన్ చేయగలిగే పరిస్థితి కాదు కాబట్టి ప్రపంచానికి తెలియాలని ఎంత గట్టిగా కేకలు వేసి ఉంటారు. కానీ ఈ వ్యక్తి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచి మళ్ళీ తిరిగి వచ్చి, అయ్యా యేసయ్య థ్యాంక్స్, ఇందాక దూరం నుండి కనపడ్డారు కదా, ఇప్పుడు కూడా దూరం నుండి థ్యాంక్స్ అయ్యా, వెళ్ళొస్తాను అని వెళ్ళిపోలేదండి. యేసయ్య పాదముల వద్ద ఆయన పడ్డాడు. ఆయన పాదముల యొద్ద సాగిల పడ్డాడంట. అద్భుతం పొందుకున్నాక, ఈ అద్భుతం నాకు జరిగించి ఒక జీవితం ఇచ్చావయ్యా, ఇక నేను బ్రతుకుతానన్న ఆశ లేదు, తిరిగి వెళ్ళి సమాజంలో బ్రతికి బట్టగట్టి సమాజంలో తిరిగి నేను ఒక నార్మల్ లైఫ్కి రెస్టోర్ అవుతానన్న నిరీక్షణ లేని నా జీవితానికి ఇంత మంచి భవిష్యత్తు నువ్వు ఇచ్చావయ్యా, నీకు కృతజ్ఞత నేను చెప్పకుండా ఎలా వెళ్ళాలి అని తిరిగి వచ్చి యేసయ్య అంటే ఒక మాటలో చెప్పాలంటే హోల్ హార్టెడ్గా తన గ్రాటిట్యూడ్ని, కృతజ్ఞతను చూపించి అప్పుడు వెళ్ళి ఎంజాయ్ చేశాడు, సెలబ్రేట్ చేసుకున్నాడు. కుటుంబీకులతో అయినా, రక్త సంబంధికులతో అయినా, ఫ్రెండ్స్తో అయినా. ఈ సంవత్సరాంతానికి మనం వచ్చాము. కృతజ్ఞత చెప్పని పరిస్థితులు ఎన్నున్నాయో ఒకసారి ఆలోచించుకోవాలి. అడిగినవి చాలా ఉన్నాయి, పొందుకున్నవి చాలా ఉన్నాయి. కృతజ్ఞత చెప్పినవి కొన్నే ఉంటాయి, కృతజ్ఞత చెప్పనివి మాత్రం చాలా ఉంటాయి. యేసయ్య నా పిల్లలు పరీక్షకి వెళ్తున్నారయ్యా సహాయం చేయి. ప్రతి తల్లి తండ్రి పిల్లలు పరీక్షకి వెళ్ళడం ప్రార్థన చేస్తారు. ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చాక శభాష్, గుడ్ జాబ్, ఏవన్నా A+, క్లాస్ ఫస్టా, సూపర్, గుడ్ జాబ్ అంటాం, కరెక్టే. దేవా మంచి గ్రేడ్ ఇచ్చావు, వందనాలయ్యా అని చెప్తామండి. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు దేవా నా బిడ్డలను క్షేమంగా తీసుకుని వెళ్ళి క్షేమంగా తీసుకురా అని ప్రార్థన చేస్తాం. పిల్లలు ఇంటికి వచ్చాక దేవా నా బిడ్డలను క్షేమంగా తోడుకొని వచ్చావు, వందనాలని చెప్తామా? ఇది ఉండదు, అది ఉంటుంది. అవునా కాదండి? అడిగేవి ఎక్కువ, కృతజ్ఞత చెప్పేవి తక్కువ. ఈ లెక్కను చూసుకుంటే ఎన్ని విషయాల్లో మనం పెండింగ్ ఉన్నాం. దేనికి పెండింగ్? థ్యాంక్స్ చెప్పడానికి పెండింగ్. ఇప్పుడు యేసయ్య పెండింగ్ ఫైల్స్ అన్న అవతల పడేయండి, నాకు అవసరం లేదు అనలేదు. పెండింగ్ ఫైల్స్ ఎక్కడని అడిగాడు యేసయ్య. చూసారండి? ఒకసారి చూడండి ఆ మాట. లూకాసు వార్త 17వ అధ్యాయంలో 17వ వచనం, అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా? వేర్ ఆర్ దే? చిన్న అద్భుతాలు పొందుకొని థ్యాంక్స్ చెప్పట్లా, మనం పెద్ద అద్భుతాలు పొందుకొని థ్యాంక్స్ చెప్పట్లా. కొన్నిటికీ చెప్పుంటాం మనం, వేళ్ల మీద లెక్క పెట్టుకుంటే. పెద్ద యాక్సిడెంట్, పెద్ద కష్టం, పెద్ద ఇబ్బంది, అప్పుడు థ్యాంక్స్ అయ్యా, అంతే. మిగతా అవన్నీ అడగడం, పొందడం, వదిలేయడం, అడగడం, పొందడం, వదిలేయడం. యేసయ్య అడుగుతున్నారు, వేర్ ఆర్ ది అదర్ 9? ఆ 9 అందరూ గ్రాటిట్యూడ్ చూపించాలని దేవుడు కోరుకున్నాడు. అందరూ గ్రాటిట్యూడ్. ఇంకోటి ఏంటంటే
గ్రాటిట్యూడ్ కలిగిన వారికి దేవుడు ఇంకా ఎన్నో అద్భుతాలు చేస్తాడండి, రెట్టింపుగా చేస్తాడు. హల్లెలూయా. నీ మేలులు, నీ అద్భుతాలు ఆగిపోకుండా ఇంకా ఇంకా పొందుకోవాలంటే కృతజ్ఞత చెప్తా ఉండు, ఇంకా చేస్తాడు దేవుడు. నీ కృతజ్ఞతను బట్టి ఇంకా ఎన్నో కార్యాలు జరిగిస్తాడు. 119వ కీర్తనలో దావీదు భక్తుడు 164వ వచనంలో ఒక మాట రాశాడు చూడండి. 119వ కీర్తన 164వ వచనం. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. ప్రార్థన ఎన్ని మార్లు చేశాడండి దానియేలు భక్తుడు? ప్రార్థన దినానికి దావీదు భక్తుడు ఇక్కడ 7 మార్లు అంటున్నాడు, కానీ దినానికి ఎన్ని మార్లు ప్రార్థన చేశాడు దానియేలు? 3 మార్లు ప్రార్థన చేశాడు. హీ ప్రేడ్ 3 times డానియల్. మనం కూడా 3 times అంటే భోజన ప్రార్థన నాట్ ఇంక్లూడెడ్, టిఫిన్, లంచ్, డిన్నర్ అది పక్కన పడేస్తే 3 సార్లు కూడా చేయం కానీ కదా. పొద్దున ఒకసారి, రాత్రి ఒకసారి, మధ్యలో రేర్గా ఇలా ప్రార్థనలు ఉంటే అప్పుడు వచ్చి దినానికి 7 సార్లు కృతజ్ఞత. అంటే అర్థం ఏంటంటే ప్రార్థన కన్నా ఎక్కువగా ఏం చెప్పాలా? కృతజ్ఞతాస్తుతులు. సో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వన్ ప్రాక్టికల్ వే టు గివ్ థ్యాంక్స్ టు గాడ్ ఈజ్ సెట్ ఎ రిమైండర్. ఫోన్లు ఉన్నాయి కదా అందరికీ, దేవుడు అందరికీ సెల్ ఫోన్లు ఇచ్చాడు. సెల్ ఫోన్లు చక్కగా వినియోగించుకోవడంలో ఒక విధానం ఏంటంటే సెట్ ఎ రిమైండర్ టు గివ్ థ్యాంక్స్. అర్థమవుతుందా? రిమైండర్ పెట్టుకోం. మన నిద్ర లేవడానికి ఏం పెట్టుకుంటాం? రిమైండర్ పెట్టుకుంటాం కదా, అలాం. ఒక అలాం పెట్టుకోండి, రోజులో 2 సార్లు 3 సార్లు. అలారం మోగగానే మీకు అక్కడ ఏం గుర్తు రావాలంటే కృతజ్ఞత. అలా మనం మర్చిపోకుండా కృతజ్ఞత చెల్లించగలిగితే ఖచ్చితంగా 9 మంది లెక్కలో కాకుండా ఒక్క వ్యక్తి తిరిగి వచ్చిన సమరయుని లెక్కలో మనం ఉండి దేవుని సంతోషపరచిన వారం అవుతాము. అంత మాత్రమే కాదు, ఇంకా మరిన్ని ఆశీర్వాదాలు కూడా ఖచ్చితంగా మన జీవితంలో దేవుని నుండి స్వతంత్రించుకుంటాం. ఇంకొకటి, హ్యావ్ ఎ థ్యాంక్స్ గివింగ్ జర్నల్. ఒక జర్నల్ పెట్టుకొని, ఒక డైరీ పెట్టుకొని, కేవలం దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలే ఒక డైరీలో రాయండి. మీరు సంవత్సరం అంతంలో చేయగలిగిన వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఇది. ఇయర్ ఎండింగ్లో చేయగలిగిన బెస్ట్ థింగ్ ఏంటంటే జనవరి నుండి మొదలుపెట్టి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి ఒక్కొక్క నెల దేవుడు ఎలా నడిపించాడు, దేవుని ఏం అడిగాము, దేవుని నుండి ఎలా పొందుకున్నాము, ఏ కీడుల నుండి దేవుడు తప్పించాడు, ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు తన కృపను మన ఎడలు చూపించాడో వాటన్నిటిని గురించి హ్యావ్ అ జర్నల్. రాసుకోండి. మీకు రాస్తూ ఉంటే పేజీలు నిండిపోతానే ఉంటాయి తెలుసా. పేజెస్ ఒకవేళ మీరు స్టార్ట్ చేసేటప్పుడు నాకు పెద్దగా ఏం అద్భుతం జరగలేదండి ఈ సంవత్సరం అని అనిపించినా, మీరు రాయటం మొదలు పెట్టాక మీకు అర్థమవుతుంది చాలా పొందుకున్నారని. యూ విల్ రియలైజ్ హౌ బ్లెస్డ్ యు ఆర్. ఎంత ఆశీర్వాదం పొందుకున్నారో అర్థమయ్యి ఆ జర్నల్లో రాసి కాసేపటికి ఇంకా మీరు మోకాళ్ళేసేస్తారు. అయ్యా ఇన్ని కార్యాలు జరిగించావు, నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తాను అని. దావీదు భక్తుడు అంటున్నాడు, దినమునకు 7 మార్లు నిన్ను. కీర్తనలు అంత అద్భుతంగా ఊరికే రాయలేదండి. ఇట్ వాజ్ హిజ్ లైఫ్ స్టైల్. అతని జీవిత విధానం అయిపోయింది. దావీదుకు స్తుతించడం అతని లైఫ్ స్టైల్ అయిపోయింది అంతే. కొన్నిసార్లు మన లైఫ్ స్టైల్లో కొన్ని ఉంటాయి, అవి మనకు తెలియకుండానే చేసేస్తా దినచర్యలో భాగం అంటారు కదా. దావీదు యొక్క దినచర్యలో భాగం ఏంటంటే దినానికి 7 మార్లు దేవుని స్తుతించటము అతని దినచర్యలో భాగం. అలా 7 మార్లు స్తుతించాలంటే నాకు అన్నీ బాగుండాలండి అంటే కొండల్లో, గుట్టల్లో, మెట్టల్లో, గుహల్లో తిరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ దావీదు ఒక తీర్మానం తీసుకున్నాడు. అదేంటంటే ఎలాంటి పరిస్థితులు నా జీవితంలో ఉన్నా దినానికి 7 మార్లు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను.